ఓపెన్ టాక్కి స్వాగతం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ నూతన సంవత్సరంలో ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. మనందరికీ తెలిసి ఇప్పటికే వివిధ రకాల సర్వే సంస్థలు ఏ పార్టీ గెలుస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద రకరకాల సర్వేలు అయితే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏపీలో ప్రస్తుత తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఒక సర్వే అయితే వచ్చింది. అదే చాణక్య స్ట్రాటజీస్. ఈ సర్వే సంస్థ గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్న సర్వేలన్నీ కూడా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వే సంస్థ విడుదల చేసిన ఆ సర్వే మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఒక రకమైన అలజడి కూడా మొదలైందని చెప్పొచ్చు. ఇక యాజ్ యూజువల్గా అన్ని సర్వే సంస్థలే చెబుతున్నట్టుగానే ఇక్కడ కూడా టీడీపీ జనసేన కలిసి వెళితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. అయితే మిగతా సర్వే సంస్థలు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బట్ నెంబర్స్లో తేడా ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేయబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి కొండ బద్దలు కొట్టాయి. ఇప్పుడు కూడా అదే అంశాన్ని బలపరుస్తూ మరొక మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సర్వే కూడా రావడం జరిగింది. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఈ చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వే అంటే జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది, అలాగే ఆ ఓట్ షేరు గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, లాంటి అనేక అంశాలను కులంకుషంగా విశ్లేషించి మొత్తాన్ని కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఏ జిల్లాల పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడొచ్చు ఆ చాణక్య స్ట్రాటజీస్ అని చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త ప్రభుత్వం వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో హింట్ అయితే ఇక్కడే ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సో అదే విషయాన్ని సర్వే ముందైతే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చూడండి, చాణక్య స్ట్రాటజీ సర్వే సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఇది. సో ఏంటో చూద్దాం. జిల్లాల వారీగా మనం చూసుకుంటే పైనుంచి చూద్దాం. శ్రీకాకుళం నుంచి మనం కన్నా మొదలు పెట్టుకుని కిందకు వస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లకు గాను టీడీపీ జనసేన 8 సీట్లు గెలుచుకుంటే 2 సీట్లు మాత్రం వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది. ఇక ఆ కీన్ కంటెస్ట్ లేని ఏకైక జిల్లాగా మనం శ్రీకాకుళం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ప్రతి జిల్లాలో కూడా ఈ చాణక్య స్ట్రాటజీస్ కీన్ కంటెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం వన్ సైడు కీన్ కంటెస్ట్ అంటే లేదు. 8 టీడీపీ జనసేన గెలుచుకుంటే 2 వైసీపీ గెలుచుకుంటుంది. బట్ ఆ 2లో కూడా స్వల్ప మెజార్టీతో వైసీపీ ప్రస్తుతానికి ఎడ్జ్లో ఉంది. భవిష్యత్తులో అవి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే విజయనగరం 9 స్థానాలకు గాను 4 టీడీపీ జనసేన గెలుచుకుంటే 4 వైసీపీ గెలుచుకుంటుంది. 1 మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇక విజయనగరంలో అంటే 50% 50-50 అన్నట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం అత్యంత కీలక జిల్లా అయినటువంటి విశాఖపట్నం, మనం ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తున్నాం. ఇప్పుడు విడదీసిన జిల్లాలు కాదు, ఉమ్మడి జిల్లాల వారీగా అయితే మనం చూడటం జరుగుతుంది. ఇక విశాఖపట్నంలో మొత్తం 15 సీట్లకు గాను 11 సీట్లు దాదాపు క్వీన్షిప్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి క్వీన్షిప్ చేయబోతున్నాయి. 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. 2 స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. అయితే ఇది విశాఖపట్నంలో వైసీపీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పడిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో గతంలో కూడా వైసీపీ అక్కడ తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. గతంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఈ విశాఖపట్నంలో 4 సీట్లు గెలుచుకుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కూడా తెలుగుదేశం పార్టీనే గెలుచుకుంది. అప్పుడు హుదూదప్పుడు చంద్రబాబు గారు చేసిన కృషికి కృతజ్ఞతగా ప్రజలైతే మొత్తం 23 సీట్లలో 4 సీట్లు కేవలం విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచే ఇవ్వడం జరిగింది. బట్ ఈసారి మాత్రం పొత్తులో భాగంగా 11 స్థానాలు గెలుచుకుంటుంది. వైసీపీ 2 స్థానాలకు మాత్రమే పడిపోతుంది. 2 కీన్ కంటెస్ట్ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్పినప్పటికీ కూడా విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు, చీపో అనే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి. ఇక గోదావరి జిల్లాలు రాజకీయాలలోనే అత్యంత కీలకమైన జిల్లాలు ఈ గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వాళ్లే అధికారాన్ని ఏర్పాటు చేస్తారు. 2014లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధిస్తే
చంద్రబాబు గారి అధికారాన్ని ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైసీపీ మెజార్టీ సాధిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఈ 2 జిల్లాల్లో అయితే మెజార్టీ సాధిస్తున్నట్టుగా కనపడుతుంది. వెస్ట్ గోదావరి 15 సీట్లకు గాను 12 సీట్లు టీడీపీ జనసేన గెలుచుకుంటే 2 సీట్లు మాత్రమే కేవలం వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒక దాంట్లో మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. అయితే ఈ 12 సీట్లు అనేవి గతంలో కేవలం టీడీపీ 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2014లో దాదాపుగా 15 సీట్లు గెలుచుకుని క్వీన్ స్విప్ చేసింది. అందులో ఆ బీజేపీకి 1-2 పొత్తులో భాగంగా ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా 15 సీట్లను 2014లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే 2019కి వచ్చేటప్పటికి కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుని 13 స్థానాల్లో ఓడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుంజుకుని మొత్తం 15 స్థానాల్లో 12 స్థానాలు కైవసం చేసుకునే ఆ స్థాయికి అది ఎదగడం జరిగింది. ఈస్ట్ గోదావరి 19 అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలు ఉంటే టీడీపీ జనసేన 16 స్థానాలు గెలుచుకుంటున్నాయి. దాదాపు క్వీన్ స్విప్ అన్న చెప్పొచ్చు. 2 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది. ఒక దాంట్లో మాత్రం ఆ కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. దాదాపుగా ఇక్కడే మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద మెజారిటీ సీట్లు దాదాపు 28 నుంచి 30 సీట్లను అయితే ఈ 2 జిల్లాల మీద కైవసం చేసుకుంటున్నారు. అందుకనే మొదట్లోనే చెప్పాం, ఈ 2 జిల్లాల్లో మెజార్టీ సాధించిన వాళ్ళు అధికారాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరగా వెళతారు. సో ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక కృష్ణా జిల్లా ఇంకొక కీలక జిల్లాగా ఉన్నటువంటి కృష్ణా, అంటే ప్రస్తుతానికి రాజధాని ప్రాంతంగా చెప్పుకునే కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి మనం ఒకసారి పరిశీలిస్తే కృష్ణాలో 16 సీట్లకు గాను 12 సీట్లు మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన గెలుచుకుంటే 2 సీట్లు మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 2 సీట్లు మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. ఇక గుంటూరు అత్యంత కీలక జిల్లాలుగా ఉన్నటువంటి మరొక జిల్లా, 2వ అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు. 17 స్థానాలు ఉన్నాయి. సో ఈ 17 స్థానాల్లో 12 స్థానాలు టీడీపీ జనసేన కలిసి గెలుచుకుంటే 3 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం, 2 స్థానాలు మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. ఇక ప్రకాశం 12 స్థానాలు కాను 8 స్థానాలు పూర్తి ఆధిపత్యాన్ని ఇక్కడ టీడీపీ జనసేన కలిసి కనపరిచాయని చెప్పొచ్చు. 3 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది. 1 స్థానం అయితే కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. ఇక నెల్లూరు, ఇక వైసీపీకి కంచుకోటలుగా ఉన్నటువంటి జిల్లాలకు వచ్చేసాం. మనం కిందకు వచ్చేటప్పటికి వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆ నెల్లూరు జిల్లాలో గతంలో 10కి 10 గెలిచింది. ఇప్పుడు ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ 6 స్థానాలు గెలుస్తుంది టీడీపీ జనసేన కలిసి. వైసీపీ గతంలో 10 గెలిచిన వైసీపీ ఈసారి 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఒక దాంట్లో మాత్రం కీన్ కంటెస్టింగ్ కనపడుతుంది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో కూడా ఈసారి కోటలు అయితే బద్దలవుతున్నట్టుగా అయితే సర్వేలు చెబుతున్నాయి. 10 స్థానాలకు గాను 4 స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకుంటే 4 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుంది. 2 స్థానాలు కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఆధిపత్యాన్ని కనబరచలేని పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం చెప్పొచ్చు. ఇకపోతే కర్నూలులో మొత్తం 14 సీట్లుంటే 5 సీట్లు మాత్రమే తెలుగుదేశం జనసేన గెలుచుకుంటుంది. ఇక్కడ 7 సీట్లు మాత్రం వైసీపీ పార్టీ గెలుచుకుని 2 సీట్లు మాత్రం కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా ఎడ్జ్ అయితే కనపరిచిందని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ సీట్లన్నీ కూడా కర్నూలు కూడా వైసీపీ సీట్లే. ఈసారి మాత్రం కోటలకు బీటలు వారాయి. ఇక అనంతపురం అత్యంత కీలక జిల్లాగా చెప్పుకునే అనంతపురంలో 14 సీట్లలో 10 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ, 3 సీట్లు అయితే వైసీపీ పార్టీ, 1 సీటు మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనపడుతుంది. ఇక చిత్తూరు చంద్రబాబు గారి సొంత జిల్లాగా చెప్పుకునే చిత్తూరు గతంలో కేవలం 14 సీట్లకు కానీ 1 సీటు మాత్రమే గెలవడం జరిగింది. అది కూడా చంద్రబాబు గారు ఒకరే గెలవడం జరిగింది కుప్పం నుంచి. మిగతా స్థానాలన్నీ కూడా దాదాపు వైసీపీ గెలిచింది. సో అలాంటి చిత్తూరులో కూడా ఈసారి టీడీపీ జనసేన 6 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. 5 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే 2 స్థానాలు మాత్రం కీన్ కంటెస్ట్ కనపడుతుంది. సో ఓవరాల్గా అన్ని జిల్లాలు అంటే 13 జిల్లాల్లో మనం ఉమ్మడి 13 జిల్లాల్లో కానీ 175 నియోజకవర్గాలను తీసుకుంటే 115 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. 40 సీట్లు మాత్రం వైసీపీ గెలుచుకుంటుంది. 18 స్థానాలు మాత్రం కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఈ 18 స్థానాల్లో కూడా దాదాపుగా 13 నుంచి 14 స్థానాలు పాయింట్ ఎడ్జ్ తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇప్పటికిప్పుడు ఎడ్జ్ అనేది అంటే కీన్ కంటెస్ట్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది. ఆ ఎడ్జ్ అనేది ఎవరికి ఉందా అంటే టీడీపీ జనసేన పొత్తుకుంది. సో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఈ కీన్ కంటెస్ట్లో కూడా మెజారిటీ సీట్లను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలుచుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి 115 నుంచి 128 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. అలాగే వైసీపీ వచ్చేటప్పటికి 42 స్థానాల నుంచి 55 స్థానాలకు అయితే గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో అదర్స్ కూడా 4 నుంచి 7 గెలుచుకునే అవకాశం కూడా ఉందని చెప్పి, అంటే ఇండిపెండెంట్స్ కానివ్వండి, ఎవరైనా పార్టీల నుంచి బయటకు వెళ్ళి రెబల్ వేయటం కానివ్వండి, ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఒక 4 నుంచి 7 స్థానాలు వారికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్ని కూడా మనం ఒకసారి
పరిశీలిద్దాం. ఇక ఇది 2000 బ్లూ అనేది 2019కి చెందింది. సో ఈ ఎల్లో అనేది 2023కి చెందింది. సో ఒకసారి మనం దీన్ని పార్టీ వైజ్గా మనం పరిశీలిస్తే ఇక తెలుగుదేశం పార్టీ చూద్దాం. తెలుగుదేశం పార్టీ 2019లో 39% ఓట్ షేర్తో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2023కి వచ్చేటప్పటికి 43% ఓట్ షేర్ పెరిగిందంటే దాదాపుగా 4% ఓట్ షేర్ని అయితే తెలుగుదేశం పార్టీ పెంచుకుంది. ఇక ఇదే సమయంలో వైసీపీ 2019లో 50% ఓట్ షేర్తో 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైసీపీ ఈసారి 41% అయితే పడిపోతుంది. దాదాపుగా 9% ఓట్ షేర్ని అయితే కోల్పోతుంది. అయితే ఇప్పటికిప్పుడు సర్వే, బట్ ఈ ఓట్ షేర్ అనేది ఇంకా తగ్గి దాదాపుగా 36-37 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు 3 నెలలు ఉన్న నేపథ్యంలో ఈ ఓట్ షేర్ అనేది ఇప్పుడు వేగంగా తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక పార్టీ గెలుస్తుందని ప్రజల్లో ఒక వేవ్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో దాదాపుగా 9% ఓట్ షేర్ని అయితే వైసీపీ కోల్పోయి 41% అయితే పడిపోయింది. ఇదే సమయంలో జనసేన మాత్రం 6 నుంచి 10 స్థానానికి దాదాపుగా 4% ఓట్ షేర్ని అయితే 5 ఏళ్లలో పెంచుకోవడం జరిగింది. ఇక అదర్స్ 5 నుంచి 6%, గతంలో 5 ఉంటే ఇప్పుడు 6% అయితే పెంచుకోవడం జరిగింది. ఇది ఆ ఓట్ షేర్ పరంగా చూసుకుంటే 4% తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 9% వైసీపీ కోల్పోయింది. ఇదే సమయంలో జనసేన తన ఓట్ షేర్ని అయితే 4% అయితే అదనంగా పెంచుకుంది. సో మొత్తంగా ఇప్పటికిప్పుడు గన ఆ ఎన్నికలు జరిగితే 115 నుంచి 128 సీట్లను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి గెలుచుకుంటే 42 నుంచి 55 స్థానాలు వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, గత సర్వే సంస్థలు కూడా దాదాపుగా ఇదే ఫిగర్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. అది మాత్రం కుండబద్దలు కొట్టినట్టు క్లియర్ కట్గా చెప్తున్నాయి. సీట్ల వ్యత్యాసం ఉండొచ్చు, ఒక దాంట్లో 10 సీట్లు ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో 10 సీట్లు తక్కువ ఉండొచ్చు. ఓట్ షేరు ఒక సంస్థ 2-3% ఎక్కువ చూపించవచ్చు, 2-3% తక్కువ చూపించవచ్చు. బట్ ఓవరాల్గా ఏం చెప్తున్నాయి అంటే టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి, అందులో తిరిగే లేదు. అది 1 సీటు మెజార్టీతో స్థాపిస్తాయా లేదా 50 సీట్ల మెజార్టీతో స్థాపిస్తాయా అనేది పక్కన పెడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఇదే సమయంలో వైసీపీ ఓటమి కూడా ఖాయమే. అయితే ఇక్కడ సీట్లు లేదా పర్సంటేజ్లో మాత్రం కొద్దిగా అటు ఇటుగా వ్యత్యాసం ఉండొచ్చు. అయితే వ్యతిరేకత అనేది ఎప్పుడూ కూడా అధికార పార్టీ మీద ఎక్కువగా ఉంటుంది. అది ఎలక్షన్ దగ్గర పడే కొంత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి అయితే కనపడదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఓట్ షేర్ ప్రకారం వైసీపీకి ఏదైతే 41% ఓట్ షేర్ ఉందో అది మరింత దిగజారి దాదాపు 37-38కి పడిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా సర్వేలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పతనం తథ్యం. కొత్త ప్రభుత్వాన్ని ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అనే విషయం అయితే ఈ చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఆధారంగా బయటపడింది. గత కొద్ది రోజులుగా కొంత నమ్మశక్యమైన సర్వేలు చేస్తూ వాస్తవ ఫలితాలు అంటే కొన్ని సర్వే సంస్థలు చెప్పేదానికి తర్వాత వచ్చిన రిజల్ట్కి సంబంధం ఉండదు. బట్ అలా కాకుండా ఫలితాలకు దగ్గరగా దాదాపుగా 80-90% మ్యాచ్ అయ్యే విధంగా ఆ ఫలితాలను ప్రకటిస్తున్నటువంటి సంస్థ ఈ చాణక్య స్ట్రాటజీస్. సో ఆ సంస్థే ఈరోజు ఈ విధంగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ సర్వే చేసింది. సో ఈ సర్వే పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారింది. అదే సమయంలో వైసీపీలో కూడా ఒక రకమైన అలజడి అయితే మొదలైంది. ఎందుకంటే చాణక్య స్ట్రాటజీస్ అనేది కొంచెం నమ్మశక్యమైన సర్వే సంస్థ కాబట్టి దాదాపుగా అది చెప్పిందంటే నిజమై ఉండొచ్చు అనే ఆలోచన అయితే వైసీపీ నేతల్లో వచ్చింది. దీంతో వారు ఒక రకంగా తీవ్ర ఉత్కంఠకు అయితే గురవుతున్నారు. ఏది ఏమైనా చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అదే టీడీపీ జనసేన ప్రభుత్వం. ఇది మాత్రం సుస్పష్టం.